ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. వెల్కమ్ టు మై ఛానల్. గుడి ముందర మెయిన్ ఎంట్రన్స్ గుడి ముందర థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్యోతి వెలుగుతున్నది. కర్పూరం పెట్టి మొత్తం వెలిగిస్తాం. అరుణాచలం, తిరువన్నామలై. అందరికీ నమస్కారం. అరుణాచలం, తిరువన్నామలై తమిళనాడు రాష్ట్రంలో గల శివుడి అగ్నిలింగం తిరువన్నామలై చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనిని మరో కాశీ అని కూడా అంటారు. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాలలో తిరువన్నామలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం పంచభూత లింగాలలో ఒకటని హిందూ పురాణాలలో చెప్పబడింది. తిరువన్నామలై క్షేత్రాన్ని అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల టెంపుల్ దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించినది అని అర్థం. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన క్రతువు నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. దాదాపు 3 టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం 15 రోజులు ఆరిపోకుండా వెలుగుతుండటం అక్కడి ప్రత్యేకత. అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉండేవారు. నందీశ్వరుని అభిషేకం కార్తీక మాసంలో వచ్చే త్రయోదశి నాడు జరిగే నందీశ్వర అభిషేకం. ఇది నంది అభిషేకం చాలా ప్రాముఖ్యత కలదండి. ఇది ఎవరికైనా వారి లైఫ్లో తెలియని దోషాలు ఉంటాయి కదా, చాలా వరకు ఎన్ని శాంతులు పూజలు చేపించుకున్నా కొన్ని దోషాలని పోవు అన్నట్టు. అలాంటి వారు ఈ కార్తీక మాసంలో వచ్చే త్రయోదశి రోజు, ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ త్రయోదశి రోజు నందీశ్వరుడికి మరియు శివయ్యకి ఏకకాలంలో పూజా కార్యక్రమాలు మరియు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు దర్శించుకోవడం వల్ల ఏమైనా తెలియని దోషాలు ఉంటే సర్వదోష పరిహారణ జరుగుతుందని చెప్పి శాస్త్రోక్తం. అరుణాచలంలో అతి ఎత్తైన గోపురం తూర్పు గోపురం అండి. తూర్పు గోపురం 11 అంతస్తులు మరియు 66 మీటర్లు, 217 అడుగులు ఎత్తుతో సేవప నాయకర్ రాజవంశం నిర్మించిన భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఇదొకటి. అరుణాచలేశ్వరుడు మరియు అన్నామలై అమ్మన్ అత్యంత ప్రముఖులు. ఆలయ సముదాయంలో అనేక మంది విగ్రహాలు, అనేక మంది మందిరాలు ఉంటాయి. విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాల హాలు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం రాతి నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది. అయితే తర్వాత విస్తరణలు సంగమ రాజవంశం 1936 నుంచి 1485 CE, శాలువ రాజవంశం మరియు తులువ రాజవంశం విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటారు. గిరి ప్రదక్షిణ చేయటానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాల చుట్టూ వచ్చిన పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నందీశ్వర అభిషేకం కార్తీక మాసం త్రయోదశి రోజు ఏకకాలంలో జరిగే నందీశ్వర అభిషేకం చాలా ప్రాముఖ్యత కలది. మాకు దర్శనం అయిపోయి గిరి ప్రదక్షిణ ఉదయం చేసుకున్నాం. దర్శనం అయిపోయి బయటికి వచ్చే ముందల నందీశ్వర అభిషేకం కంప్లీట్ అయిపోయింది. అలంకరణ చూడండి, నందీశ్వరుని అలంకరణ ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయంలో ఉదయం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ సమయాల్లో ఆ రోజు వారి ఆచారాలు మరియు దాని క్యాలెండర్లో
12 వార్షిక పండుగలు ఉంటాయి. నవంబర్ మరియు డిసెంబర్ మధ్య పౌర్ణమి రోజున కార్తీక దీపం పండుగను జరుపుకుంటారు మరియు కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఇది చుట్టూ కొన్ని మైళ్ళ దూరం నుంచి చూడవచ్చు మరియు ఆకాశంలో చేరిన అగ్ని శివలింగాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమాన్ని 3 మిలియన్ల మంది యాత్రికులు వీక్షించారు. ప్రతి పౌర్ణమికి ముందు రోజున యాత్రికులు ఆలయ స్థావరం మరియు అరుణాచల కొండలను గిరివలయం అని పిలిచే ఆరాధనలో ప్రదక్షిణ చేస్తారు. ఈ పద్ధతిని ప్రతి సంవత్సరం 10 లక్షల మంది యాత్రికులు నిర్వహిస్తారు. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని భక్తుల విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసే వారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండి పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం. ఇది ప్రదక్షిణకు వెళ్లేవారు ఏమైనా పండ్లను, నిమ్మకాయలను తీసుకెళ్లాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆలయంలో కార్తీక మాసంలో ఆ దీపాల వెలుగులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భక్తుల జయకారాలతో చాలా మారుమోగిపోతూ ఉంటుంది. ఇది గర్భగుడిలో శివ దర్శనం జరిగే ముందలండి. చాలా అసలు అక్కడికి చేరుకోగానే చెప్పలేనంత ఆనందం.